భారతీయ జనతా పార్టీ ఒక పక్కన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ లాంటి చోట్లన ఇబ్బంది పడితే, అదే సందర్భంలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రం బలంగా సాధించగలిగింది. త్రిపుర ఒకప్పటి కమ్యూనిస్ట్ కంచుకోట, అసెంబ్లీలో కూడా 2 సార్లు వరుసగా గెలిచింది. అక్కడ 2కి 2 గెలుచుకుంది. హిమాచల్ ప్రదేశ్ 4కి 4 గెలుచుకుంది. ఛత్తీస్గఢ్ మొన్ననే అధికారంలోకి వచ్చింది, అంతకుముందు 5 ఏళ్ళు ఓడిపోయి అక్కడ మళ్ళీ 10 స్థానాలు గెలుచుకుంది ఛత్తీస్గఢ్లో. అదే సందర్భంలో అస్సాంలో ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. గోవాలో 2లో 1 తగ్గించుకుంది, 1 కాంగ్రెస్కి ఇచ్చుకుంది. కిందసారి 2 వచ్చినటువంటి పరిస్థితి. అరుణాచల్ ప్రదేశ్లో 2కి 2 వచ్చినాయి. జార్ఖండ్లో 9 భారతీయ జనతా పార్టీ సాధించడం అన్నటువంటిది కీలకం. కాశ్మీర్లో 2 సాధించుకుంది. ఓవరాల్గా ఉత్తరాఖండ్ 5కి 5 విజయం. మధ్యప్రదేశ్ టోటల్గా విజయం అన్నటువంటిది. హర్యానా 5 బీజేపీ, 5 కాంగ్రెస్ రావడం అన్నటువంటిది అక్కడ కీలకమైనటువంటిది. ఒరిస్సాలో పుంజుకుంది. టోటల్గా చూసుకుంటే ఢిల్లీ రాష్ట్రం మొత్తం బీజేపీని మళ్ళీ అసెంబ్లీలోనేమో కేజ్రీవాల్కి, పార్లమెంట్లోనేమో బీజేపీకి అక్కడ పట్టం కట్టారన్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్గా చూస్తే భారతీయ జనతా పార్టీని కొన్ని రాష్ట్రాలు కడుపులో పెట్టుకుంటే కొన్ని రాష్ట్రాలు దెబ్బతీసినాయి.